నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మా అక్క అంటే నాకు అంతగా ఇష్టం ఉండదు. తన పెళ్ళి అయిపోయింది, కానీ నేను ఎప్పుడూ తన ఇంటికి వెళ్ళింది లేదు. కేవలం అమ్మా నాన్న మాత్రమే వెళ్ళేవారు. నాకు తను ఎలా ఉందో కూడా తెలియదు. తను అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చేది. వెళ్ళేటప్పుడు అమ్మ కొన్ని సామాన్లు ఇచ్చి పంపేది. ఈ విషయం నా భార్య నాకు వచ్చి చెప్పేది. చూడు, మీ అమ్మ మీ సంపాదనంతా ఎలా ఖర్చు చేస్తుందో మీ అక్కకు. ఇలాంటివి అన్నీ ఇక మానేయమని మీ అమ్మకు చెప్పు అంది. ఇదంతా విని నాకు కూడా చాలా కోపం వచ్చింది. వెంటనే అమ్మ దగ్గరకు వెళ్ళి, ఏంటమ్మా ఇదంతా? నువ్వు అక్కకు ఎప్పుడు వచ్చినా ప్రతిసారి పప్పులు, బియ్యం, సబ్బులు ఇలా ఏదో ఒకటి ఇచ్చి పంపిస్తూ ఉంటావు. అక్క ఈ మాటలు విన్నది. 1 గంట తర్వాత నా దగ్గరకు వచ్చి, చిన్నా, రిక్షా పిలుస్తావా? నేను ఇంటికి వెళ్ళాలి అంది. అక్క మాటలు విని నేను లోపల ఎంతో సంతోషపడ్డాను. కానీ మాట వరుసకు, ఇంకా కొన్ని రోజులు ఉండవచ్చు కదా అక్క అన్నాను. లేదు, స్కూళ్ళు సెలవులు అయిపోయాయి. రేపటి నుంచి పిల్లలకు స్కూల్కి పంపించాల్సిన అవసరం ఉంది అని చెప్పి తను వెళ్ళిపోయింది. నాన్న చనిపోయిన తర్వాత ఇంటిని వాటాలు వేసుకునేటప్పుడు మా ఇద్దరం అన్నతమ్ములం మాత్రమే పంచుకున్నాము. ఆ వాటాలో అక్కకు ఏమీ ఇవ్వలేదు. అయినా తను నిశ్శబ్దంగానే ఏమీ మాట్లాడకుండా ఉంది. కానీ మా అమ్మ బాగా ఏడ్చింది. ఎందుకంటే అమ్మ మనసు కదా. అలాగే మమ్మల్ని అడిగింది కూడా అక్కకు కొంచెం ఇవ్వమని. కానీ మేము దానికి ఒప్పుకోలేదు. అలాగే ఇవ్వలేదు కూడా. అమ్మను తిట్టి నోరు మూయించాం. తర్వాత అన్నయ్య తన వాటాను అమ్మి సిటీకి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళి తను వ్యాపారం మొదలుపెట్టాడు. అలా రోజులు గడుస్తూ ఉండగా మా అక్కకు మేము చేసిన అన్యాయానికి మాకు చాలా పెద్ద శిక్ష పడింది. అదేంటంటే అన్నయ్య వ్యాపారం దెబ్బతింది. ఇప్పుడు తను కష్టపడి పని చేసుకుంటున్నాడు. నా పెద్ద కొడుకుకు క్షయవ్యాధి వచ్చి లక్షలు ఖర్చు అయ్యాయి. నా దగ్గర ఉన్నదంతా అయిపోయి అప్పుల పాలయ్యాను. నా పరిస్థితి ఎంత దారుణంగా తయారయ్యిందంటే కనీసం తినడానికి తిండి, డబ్బులు కూడా లేవు. ఒక గదిలో కూర్చొని బాధపడుతూ నేను ఆలోచనలో పడిపోయాను. అంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. ఇంతలోనే అనుకోకుండా మా అక్క వచ్చింది. అక్కను చూసి మా ఆవిడ వచ్చి, మహాతల్లి వచ్చింది అని విసుక్కుంది. నాకు కూడా చాలా కోపం వచ్చింది తన పైన. కానీ కోపం అదుపులో ఉంచుకున్నాను. అక్క నా దగ్గరకు వచ్చి కూర్చొని, చిన్నా, ఏమైంది అలా ఉన్నావు అని అడిగింది. నేను ఆ స్థితిలో నా కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఏమీ మాట్లాడలేకపోయాను. అంతలో అన్నీ తెలుసుకుని మా అక్క, చిన్నా, బాధపడకు అని చేతికి ఉన్న బంగారు గాజులు తీసి నాకు ఇచ్చి, చిన్నా, వీటిని తీసుకొని ఇంట్లో రేషన్ తీసుకో, పిల్లాడికి వైద్యం చేయించు అని చెప్పింది. నేను ఈ గాజులు ఇచ్చిన విషయం ఎవ్వరికీ చెప్పకు అని ఒట్టు వేయించుకొని, ఇంకా అవసరమైతే మొహమాట పడకుండా అడుగు అని చెప్పి వెళ్ళిపోయింది. నేను చాలా ఆశ్చర్యపోయాను. వెళ్ళేటప్పుడు ఇంటి దగ్గర పిల్లలు, బావగారు వచ్చే ఉంటారు, వచ్చే టైం అయింది అని నేను వెళ్తాను అని నాకు చెప్పింది. తనకు బయట వరకు పంపడానికి బయటకు వెళ్ళాను. బయట అక్కను చూస్తే తను చెప్పులు చాలా అరిగిపోయి ఉన్నాయి. బట్టలు కూడా చాలా పాతగా ఉన్నాయి. నేను ఎప్పుడూ మా అక్క పరిస్థితిని తెలుసుకోలేదు. కానీ అక్క నన్ను ఆపదలో చూసి నా ఆపదను తెలుసుకుని అక్క పరిగెత్తుకుంటూ వచ్చి తన చేతికి ఉన్న బంగారు గాజులను నాకు ఇవ్వటం నన్ను ఆలోచనలో పడేసింది. నాకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మేము అన్నతమ్ములం ఎంత స్వార్థపరులమో. అక్కా చెల్లెళ్లను ఒక్క క్షణంలోనే పరాయి వాళ్లను చేసేస్తాం. కానీ వారు తమ అన్నదమ్ములకు చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేరు. నేను ఆ సమయంలో అక్క ఇచ్చిన గాజులు పట్టుకుని ఆలోచిస్తూ చేసిన తప్పుకు గుండెలు పగిలేలా ఏడ్చాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కనుక ఈ స్టోరీ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. మీ విలువైన స్పందనను కామెంట్ రూపంలో తెలియజేయండి.